వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 39వ శ్లోకం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. తాత్పర్యం: ఓ కుంతిపుత్రుడా, అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా ఎప్పటికీ తృప్తి నొందని కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది. అది ఎన్నటికీ తీరదు మరియు అగ్ని వలె మండుతూనే ఉంటుంది. ఇక్కడ కామము యొక్క హానికరమైన స్వభావాన్ని శ్రీకృష్ణుడు మరింత స్పష్టంగా చెప్తున్నాడు. కామము అంటే కోరిక, దుష్పూరేణ అంటే తృప్తిపరపరాని, అనల అంటే ఎన్నటికీ చల్లారనిది అని అర్థం. కోరిక అనేది జ్ఞానుల విచక్షణా శక్తిని వశపరుచుకొని దాన్ని తీర్చుకోవడానికి ఉసిగొలుపుతుంది. కానీ ఆ మంటని ఆర్పడానికి ఎంత ప్రయత్నిస్తే అది అంత ఉధృతితో మండుతుంది. అది ఆర్పలేని అగ్నిలాగా మండుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ ఎవరికీ సుఖాన్ని ఇవ్వలేదు. దుఃఖానికి మూలహేతువు అని తెలుసుకొని వివేకవంతులు దాన్ని త్యజిస్తారు. కానీ ఈ రహస్యం అర్థం చేసుకోలేని వారు కోరికలను తీర్చుకోవడానికి వృధా ప్రయాసతో తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. Meaning of the shloka is: O son of Kunti, the knowledge of even the most discerning gets covered by this perpetual enemy in the form of insatiable desire, which is never satisfied and burns like fire. Here, the inimical nature of kama or lust is being made even more explicit by Lord Krishna. Kama means desire. Dushpurena means insatiable. Anala means inexhaustible. Desire overpowers the discriminatory power of the wise and lures them to fulfill it. However, the more they attempt to douse the fire of desire, the more strongly it burns. And it burns like an unquenchable fire which never brings happiness to anyone. The wise renounce it, knowing it to be the root of misery. But those who do not understand this secret waste away their lives in the futile pursuit of trying to satiate their lust. ఓం నమో భగవతే వాసుదేవాయ.